అవకాశాల్ని తాను క్రియేట్ చేసుకుంటోంది, ముందుకు సాగుతోంది. వాళ్ళ సంక్షోభం నుంచి మనం అవకాశాలు క్రియేట్ చేసుకుంటాం. ఖచ్చితంగా వెస్ట్ ఏషియా సంక్షోభం కావచ్చు, ఇరాన్ తోటి అమెరికా తలపడిన కారణంగా తలెత్తిన సంక్షోభం కావచ్చు, వీటి నుంచి. కరెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికండి మమతా బెనర్జీ గారు ఇప్పుడు ఎక్కడున్నారు? ఏ క్రాస్ రోడ్స్లో ఉన్నారు? ఢిల్లీ క్రాస్ రోడ్స్లో ఉన్నా, కోల్కతా క్రాస్ రోడ్స్లో ఉన్నా. ఆవిడకా ఉన్న పదవి కాస్త ఊడిపోయింది. ఏది పార్టీ పదవి నేను అనేది. కానీ కోర్టుకి వెళ్తానంటుంది. కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్తుంది, అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది? మరో పక్క చూశారు కదా, మన HDFC అవుట్ ఆఫ్ 2000 crores ఫండ్స్లో ఫ్రీజ్ చేయమని ఆయన అరూప్ బిశ్వాస్ ఆయన లెటర్ రాశాడు వాళ్ళ ట్రెజరర్. లేదు, మేము ఆయన 10 రోజుల కింద పీకేసామని ఇవ్వడంది. కానీ అందులో 400 crores అయితే ఫ్రీజ్ చేసింది HDFC బ్యాంక్. ఇప్పుడు ఆ డబ్బులు ముట్టుకునే పరిస్థితి లేదు. ముందుకెళ్తే నీ వెనక చూస్తే గొయ్యి అన్నట్టు పరిస్థితి. ఆవిడకి రాజ్యాంగపరంగా ఏమైనా రక్షణ దొరికే అవకాశం పార్టీ వరకు సంబంధించి? సో యాక్చువల్లీ భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అని చెప్పేటువంటి మమతా బెనర్జీ అండ్ కో ఇవాళ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఏముంది అని వెతుక్కునే పరిస్థితిలో ఉన్నారు. లిటరలీ ఇది జరుగుతున్నది. భారత రాజ్యాంగం తర్వాత సంగతి, కానీ ఫస్ట్ మీ పార్టీ రాజ్యాంగంలో ఏం రాస్తున్నాయి, ఏ క్లాజుల్లో ఏం మెన్షన్ చేశారు, ఏ క్లాస్ ప్రకారం ఇప్పుడు పార్టీ బాధ్యతలు లేదా పార్టీకి సంబంధించినటువంటి హక్కులు మమతా బెనర్జీకి ఉంటాయా ఉండవా, ఈ అంశాల మీద ఇప్పుడు పూర్తిగా వాళ్ళ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ లీగల్ టీమ్స్ ని పెట్టుకుని ఆ మమతా బెనర్జీ తలమునకలు అవుతున్నట్టుగా సమాచారం. ఎందుకు ఇదంతా జరుగుతోంది అని అంటే, ఇప్పుడు టీఎంసీ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 3 వర్గాలు నడుస్తున్నాయి. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం 3 వర్గాలు. ఒకటి మమతా బెనర్జీ వర్గం, 2 మమతా బెనర్జీని వ్యతిరేకిస్తున్నటువంటి ఎమ్మెల్యేలను లీడ్ చేస్తున్నటువంటి రితాబ్రతా బెనర్జీ, అరూప్ రాయ్ వర్గం, 3వది లోక్సభలో మమతా బెనర్జీని వ్యతిరేకిస్తూ బయటకు వెళ్ళిపోయినటువంటి 20 మంది ఎంపీలకు నాయకత్వం వహిస్తున్నటువంటి కాకోలి ఘోష్ దస్తీదార్ వర్గం. ఈ 3 వర్గాలు నడుస్తున్నాయి. ఈ 3 వర్గాల్లో ఎవరికి టీఎంసీ పూర్తి హక్కులు ఉంటాయి, టీఎంసీ పార్టీకి సంబంధించినటువంటి లావాదేవీలు, వ్యవహారాలు అండ్ పార్టీ ఎన్నికల గుర్తు ఇవన్నీ కూడా ఎవరికి సంక్రమిస్తాయనే అంశానికి సంబంధించి ఇవాళ ఏం చర్చ అంటే, ఆ పార్టీ రాజ్యాంగం ఏం చెప్తుంది, ఆ పార్టీకి సంబంధించినటువంటి బైలాస్ ఏం చెప్తున్నాయి, వాళ్ళు రాసుకున్న కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అని చర్చ. ఇందులో 2-3 వాదనలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే రీతాబ్రతా బెనర్జీ ఏం జరిగింది, 2 రోజుల నుంచి జరిగిన విషయాలు చెప్తాను. 2 days నుంచి ఏం జరిగిందంటే, రీతాబ్రతా బెనర్జీ ఎవరైతే రెబల్ ఎమ్మెల్యేలను లీడ్ చేస్తున్నాడో రీతాబ్రతా బెనర్జీ ఒక 64 మంది ఎమ్మెల్యేలు 70 మందికి పైగా మున్సిపల్ కౌన్సిలర్లతోటి ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. అందులో చాలా మంది నాయకులు వచ్చారు. అందులో అరూప్ రాయ్ వచ్చాడు అండ్ అరూప్ బిశ్వాస్, రతిన్ ఘోష్, సబీనా యస్మిన్, ఫిర్హాద్ హకీం, సీనియర్ లీడర్లు టీఎం ఫార్మర్ మేయర్ హకీం. ఫిర్హాద్ హకీం అనేవాడు కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్. ఫిర్హాద్ హకీం ని అండ్ ఈ అరూప్ బిశ్వాస్, రతిన్ ఘోష్, సబీనా యస్మిన్ ఈ 4 పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఒక తీర్మానం చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే, పార్టీ ప్రెసిడెంట్ గా ఎవరుంటారు, చైర్పర్సన్ అంటారు వాళ్ళు, మన దగ్గర ప్రెసిడెంట్ అంటాం కదా, చైర్పర్సన్ అంటారు. టీఎంసీ చైర్పర్సన్ గా ఎవరిని పెట్టారు అని అంటే కనుక అరూప్ రాయ్ ని నియమించినట్టు ఆయన నాయకత్వంలో ఎమ్మెల్యేల చీలిక వర్గం. సో అరూప్ రాయ్ చైర్పర్సన్ అండ్ వైస్ ప్రెసిడెంట్ గా ఈ 4 ఉంటారు. వీళ్లతోటి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం వాళ్ళు సమావేశమయ్యారు, ఆ ప్రకటన చేశారు. దీనికి ఇమ్మీడియట్లీ మమతా బెనర్జీ వర్గం నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. మమతా బెనర్జీ వర్గంలో కునాల్ ఘోష్ అని అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉంటే ఆయన ట్వీట్ చేశాడు, ఇదంతా అసలు కామెడీ షో, ఇది అసలు మేము బహిష్కరించిన తర్వాత, మేము పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళకి హక్కే ఉండదు, వాళ్ళెక్కడ అసలు పార్టీని నడుపుతారు, వాళ్ళకేమి హక్కు ఉంది అని చెప్పేసి ఈ కునాల్ ఘోష్ వ్యాఖ్య. ఇదే టైంలో మమతా బెనర్జీ ఏం చేసిందంటే, ఆమె ఒక కార్యవర్గాన్ని రిలీజ్ చేసింది. ఆమె కార్యవర్గాన్ని ప్రకటించింది, కొత్త కమిటీని ప్రకటించింది. కొత్త కమిటీలో ఏంటంటే సుబ్రతా బక్షి వైస్ ప్రెసిడెంట్ అండ్ అభిషేక్ బెనర్జీ జనరల్ సెక్రటరీ, ఆమె మేనలుడు. ఇంకోవైపు డెరెక్ ఒబ్రైన్ జాయింట్ సెక్రటరీ, ఆయన ఇప్పుడు రాజ్యసభ లీడర్ గా ఉన్నాడు, ఫ్లోర్ లీడర్. అండ్ డోలా సేన్ జాయింట్ సెక్రటరీ అండ్ సుభాషిష్ చక్రవర్తి ట్రెజరర్. ఇంకా 2 ఉన్నారు, వాళ్ళకి కూడా ఇచ్చేస్తే అయిపోతుందా? మహువా మైత్రాను సాగరిక ఘోష్ కూడా ఇచ్చేస్తే అయిపోతుంది. వాళ్ళు మిగతా మెంబర్స్ జాబితాలోకి చాలా మంది, పెద్ద లిస్టే ఉంది అందులో. సో ఆ పెద్ద లిస్ట్ లో ఉన్నారు. సో ఇది మేజర్ కొంత జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో నేను చెప్తున్నాను. ఈవెన్ ఇప్పుడు ఏంటంటే టీఎంసీకి రియల్ టీఎంసీ మాది అని రితాబ్రతా బెనర్జీ అరూప్ రాయ్ వర్గం చెప్తోంది. లేదు, అసలు రియల్ టీఎంసీ కాదు, వాళ్ళు ఆల్రెడీ మేము సస్పెండ్ చేశాము అని చెప్పేసి మమతా బెనర్జీ వర్గం చెప్తాను. వీళ్ళిద్దరు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు కేసు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే తెలవాలి. ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ట్రెజరర్ అన్నాం కదా, యాక్చువల్లీ ట్రెజరర్ ఇక్కడ కీలకం అవుతున్నాడు. అరూప్ బిశ్వాస్ ఇంతకుముందు కోశాధికారి,
ఆ అరూప్ బిశ్వాస్ ఇవాళ రెబల్ వర్గంలో ఉన్నాడు. సో అరూప్ బిశ్వాసే మీరు ఇందాక చెప్పారు సార్, హెచ్డిఎఫ్సికి లెటర్ రాశాడు, అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ 2,000 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేయండి అన్నాడు. వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి కొన్ని, వాళ్ళు యాక్చువల్లీ 2,000 కోట్లు కాదు, క్యాష్ లో ఉన్నది 676 కోట్లు, 400 కోట్లు అయితే ఫ్రీజ్ చేసి 670 మొత్తం నెంబర్స్ ఉన్నాయి, కొన్ని వచ్చాయి. 676.11 కోట్లు క్యాష్ లో ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో టిఎంసి ఖాతాలో ఉన్నవి. అండ్ అవి అందులో ఫిక్స్డ్ అసెట్స్ సపరేట్. ఫిక్స్డ్ అసెట్స్ ఏంటంటే మొత్తం 7.15 కోట్లు, ఇందులో బిల్డింగ్స్ 3.37 కోట్లు, వెహికల్స్ 2.29 కోట్లు ఉన్నాయి. టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చేది? 219 కోట్ల ఇన్కమ్ వచ్చేదట. లావాదేవీలన్నీ 2025 అక్టోబర్ లో ఎలక్షన్ కమిషన్ కి ఈ టీఎంసీ ఇచ్చినటువంటి నంబర్స్ ఇవన్నీ. సో ఇప్పుడున్న క్యాష్ ఏదైతే బ్యాంక్ లో ఉన్న 676 కోట్లు ఎలక్టరల్ బాండ్స్ రూపంలో 2019 నుంచి 2024 మధ్య మొత్తం 1,600 కోట్లు కలెక్ట్ చేశారు. మీరన్న ఆ 1,600 కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూసుకున్నటువంటి వ్యక్తి అరూప్ బిశ్వాస్, కోశాధికారి. కంప్లీట్ అథారిటీ ఉంది దాని మీద. సో అరూప్ బిశ్వాస్ కంప్లీట్ అథారిటీ ఉంది. అరూప్ బిశ్వాస్ వాళ్ళ రీతా ప్రతాప్ బెనర్జీ వర్గంలో ఉన్నాడు. సో ఇప్పుడు మమతా బెనర్జీకి ఏమైందంటే కొత్త కోశాధికారిని నియమించింది, ఆయనకన్నా సంబంధం లేదని చెప్తోంది మమతా బెనర్జీ. సో ఇప్పుడు మమతా బెనర్జీ చెప్పిన మాట వింటారా? అయిపోతుందా? అయిపోయే పరిస్థితి లేదు. సో ఇది క్వశ్చన్. మన ఇందులో మళ్ళీ ఇంకొక అంశం కూడా ఉంది. ఇందులో బేసికల్లీ ఇప్పుడు ఓన్లీ డబ్బులకు సంబంధించేనా, రాజకీయంగా చూస్తే ఎన్నికల గుర్తు ఎవరికి కేటాయించాలి, ఎలక్షన్ కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుంది? ఇందులో టీఎంసీకి సంబంధించి అంటే ఇంతకు ముందు ఒక క్వశ్చన్ ఉండేదన్నమాట, మామూలుగా కాన్స్టిట్యూషన్ ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ వర్గం వాదన ఏమంటే యాక్చువల్లీ ఏదైనా సరే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ని బేస్ చేసుకుని పార్టీ అధికారాలు ఉండవు, పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఉన్న వాళ్ళు అంటే కమిటీల్లో నియమితులైన వాళ్ళకు మాత్రమే అధికారం ఉంటుంది అనేది వీళ్ళ వాదన. అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు డిసైడ్ చేయరు, జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, కోశాధికారులు, పార్టీ ప్రెసిడెంట్ వీళ్ళు డిసైడ్ చేస్తారు, పార్టీ విప్ అనేది వీళ్ళ చేతిలోనే ఉంటుంది అనేది వీళ్ళ వాదన. లేదు, విప్ అనేది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటుంది. అంటే యాజ్ పర్ లోక్సభ అండ్ అసెంబ్లీ రూల్స్ ప్రకారం చూస్తేనేమో అసెంబ్లీలో విలీనం కావాలన్నా, లోక్సభలో విలీనం కావాలన్నా 2/3 మెజారిటీ ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తీసుకుంటే చాలు. అంటే ఫ్లోర్ లీడర్ని ఎవరు ఎన్నుకోవాలి అనేది ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సిన విషయం, పార్టీకి సంబంధం లే. సో మనం అసెంబ్లీ అండ్ లోక్సభకు సంబంధించినటువంటి చట్టాలు దీనికి సంబంధించి చూస్తేనేమో రీతా ప్రతాప్ బెనర్జీ చెప్తున్నది కరెక్ట్, లేదా కాకోలి ఘోష్ దస్తీదార్ చెప్తున్నది కరెక్ట్. బట్ పార్టీ పరంగా వస్తే మాత్రం మరి పార్టీ కాన్స్టిట్యూషన్, పార్టీ నియమించినటువంటి జనరల్ సెక్రటరీలు, ఆ కమిటీ ఇక్కడ ఒక డౌట్ ఉంది సాయి గారు. ఇప్పుడు పార్టీ కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పుడు భవిష్యత్తులో తలెత్తడానికి అవకాశం ఉన్న సంక్షోభాల గురించి కూడా అందులో మెన్షన్ చేసుకొని ఉంటారు ఖచ్చితంగా. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు, మొత్తం జమేదారి ఎవరు అనే దానికి సంబంధించి ఆవిడ చాలా జాగ్రత్త పర్రాలి కదా, రాసిందేమో అది కూడా రాసుకుని ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇప్పుడు శివసేన విషయంలో అప్లై అయింది, టీఎంసీకి అప్లై కాదు అని కూడా ఒక వాదన చేస్తున్నారు. బికాస్ శివసేన విషయంలో ఇదే క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే ఇప్పుడు పార్టీ నియమించినటువంటి పార్టీ సభ్యత్వాలు లేకపోతే ఎవరు నిజంగా మాట్లాడితే శివసేనకి అధ్యక్షుడు ఎవరు? మరి ఉద్ధవ్ ఠాక్రే. ఆయన అధ్యక్షుడు, ఆయన జనరల్ సెక్రటరీలు, ఆయన నియమించుకున్న కమిటీ సభ్యులే, వాళ్ళందరూ బయటకు వచ్చారా? రాలేదు. బట్ స్టిల్ అధికారాలు మొత్తం ఏక్నాథ్ షిండేకే వెళ్ళాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం. బట్ మమతా బెనర్జీకి అదే వెళుతుందా? మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్లీ పార్టీ కాన్స్టిట్యూషన్ వాళ్ళు రిజిస్టర్ చేసేటప్పుడు ఏదైతే బైలాస్ రాసుకుంటారు దాన్ని బేస్ చేసుకుని కూడా నడుస్తుంది ఇవాళ. అందుకే ఇప్పుడు నేను భారత రాజ్యాంగం గురించి తర్వాత మాట్లాడదాం, ఫస్ట్ టీఎంసీ రాజ్యాంగం గురించి తెలుసుకునే పరిస్థితి అది చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ సంక్షోభంలో ఉన్నది ఇప్పుడు ఆమె. ఇప్పుడు ఇంకొక డౌట్, ఈ వేరే పార్టీలో వెళ్ళి కలిసిపోయారు కదండి ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్ నుంచి ఈ 20 మంది ఎంపీ, వాళ్ళు ఏమైనా క్లెయిమ్కి వచ్చే ప్రమాదం ఉందా? ఇప్పుడు వాళ్ళు ఏం క్లెయిమ్ చేయట్లేదు అసలు ఇక్కడ. అదే ఇప్పుడు అక్కడే చూస్తున్నాం యాక్చువల్లీ లోక్సభ వాళ్ళు ఎవరి దిక్కు వెళ్తారని, ఇప్పుడు లోక్సభ ఎంపీలు ఎటువైపు వెళ్తారని వాళ్ళు ఆల్రెడీ పార్టీలో విలీనం చేసేసారు కాబట్టి వాళ్ళకు ఈ పార్టీకి దీనికి సంబంధం లేదని చేతులు దులుపుకుంటున్నట్టుగా కనబడుతోంది. బట్ ఎస్ మీరు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసిన ఆశ్చర్యం లేదు. సో మా స్టేక్స్ ఉన్నాయి అందులో అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రావచ్చు కాక ఆవిడతో విభేదించి మేము రావచ్చు కాక, బట్ మా స్టేక్స్ ఉన్నాయి, మేము తీసుకొచ్చి మేము ఇప్పించిన ఫండ్స్ ఉన్నాయి, వాటి లెక్కలంటే మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయంటే. అంటే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఉంది సార్ ఇక్కడ. ఇప్పుడు రీతా ప్రతాప్ బెనర్జీ అండ్ ఈ సిస్టమ్ లో ఉన్నటువంటి ఒక 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, సో ఈ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి అనేది ఎందుకు కీలకం అయిపోయింది అంటే అసెట్స్ కానీ మనీ కానీ, బేసికలీ మనీ ఏ మేజర్ థింగ్ రైట్. మనీ వచ్చే సోర్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలిసినటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు.
సో ఆ సోర్స్ ముఖ్యంగా అరూప్ బిశ్వాస్. అరూప్ బిశ్వాస్ ఉన్నాడు. అరూప్ బిశ్వాస్ కోశాధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆ డబ్బులకు సంబంధించిన అనుపానులు తెలిసినటువంటి వ్యక్తి, ఎక్కడెక్కడ ఎక్స్టార్షన్ చేశారో తెలిసినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఆ డీటెయిల్స్ కనుక ఇప్పుడు బయటకు పెట్టినా కూడా అది ఇంకో ప్రమాదం. సో నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే మమతా బెనర్జీ అయితే గివ్ అప్ చేసే మెంటాలిటీ లేదు ఆమెకి. ఆమె గివ్ అప్ చేసే మెంటాలిటీ లేదు. ఒకవేళ గివ్ అప్ చేయకపోతే ఆమె ఏ స్టెప్ తీసుకుంటారు, ఏ స్టెప్ లోకి ఆమె తీసుకునే అవకాశం బేసికల్ ఆమె వైపే ఉందనుకోండి. నిజంగా ఎలక్షన్ ఇప్పుడు రెండు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒకవేళ నిర్ణయం ప్రకటించినా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, మళ్ళీ వెళ్తారు, ఆవిడ వెళ్తుంది. సో ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టు ఈ రెండు ఇచ్చే స్టేట్మెంట్లు, వాళ్ళు ఇచ్చేటువంటి తీర్పును బట్టి ఇవన్నీ నడుస్తాయి. సో మొత్తానికి బెంగాల్లో చాలా విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇది ఒకవైపు ఇటు నడుస్తుంటే ఇంకోవైపు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు, స్వపన్ దాస్ గుప్తా. సో అక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టారు, వాళ్ళు సివిలైజేషనల్ చేంజెస్ చేస్తున్నారు. అవును, వాళ్ళు 8 లక్షల కోట్లు, 8.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇప్పుడు మమతా బెనర్జీ చుట్టూ ఇట్లా ఒక వలయం ఫామ్ అయి ఉంది. ఆ వలయాన్ని ఛేదించే వాళ్ళు ఎవరు అనేది ఈవెన్ అభిషేక్ బెనర్జీ, నిన్న కూడా అభిషేక్ బెనర్జీ ఎక్కడో కనబడుతూ ఉంటే ఆయన అసలు మొహం మీద అసలు ఏమాత్రం కాన్ఫిడెన్స్ లేకుండా ఉన్న పరిస్థితి. ఒక్క అభిషేక్ బెనర్జీ కోసం మొత్తం పార్టీని మీరు నాశనం చేస్తున్నారని మమతా బెనర్జీని విమర్శిస్తున్నారు చాలా మంది. ఇంకో స్టేట్మెంట్ వచ్చింది మీకు, యాక్చువల్లీ అది ఆశ్చర్యం నాకు. నిన్న ట్విట్టర్ లో చూస్తున్నాను, మహువా మైత్రా నాకు సువేందు అధికారికి మంచి సంబంధాలు